రాష్ట్రంలో 250 మంది హోంగార్డ్స్ను ఆర్డర్ కాపీ లేదని నెపంతో వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇచ్చారు, వాళ్ళకందరూ కూడా యూనిఫామ్స్ ఇచ్చారు. చివరికి ఆ రోజు చేసిన ప్రభుత్వం తప్పిదాన్ని ఇవాళ కూడా కొనసాగుతుంది. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ 250 కుటుంబాలు వీధిన పాలైనారు. వాళ్ళు 10 సంవత్సరాలు పనిచేసినారు. పనిచేసిన తర్వాత మీద ఆర్డర్ కాపీలు లేవని నెపంతో వాళ్ళకి ఇవాళ ఉద్యోగం నుంచి తీసేశారు. వాళ్ళ జీతాలు కూడా పెంచింది లేదు. కాబట్టి ఇవాళ కూడా వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు. దయచేసి తెలంగాణ కోసం వాళ్ళు కూడా క్రియాశీలమైన పాత్ర పోషించారు. వాళ్ళ కుటుంబాలను కూడా ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాయి. చివరిగా లక్ష్మణ్ గారు మీరు చెప్పింది ఏంటంటే హోంగార్డ్స్ ఒకసారి రిపీట్ చేస్తారా? హోంగార్డ్స్ సార్ 250 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకు ఆర్డర్ కాపీ లేవని నెపంతో వాళ్ళు 10 సంవత్సరాలుగా పనిచేశారు. వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇచ్చారు, యూనిఫామ్స్ ఉన్నాయి. మీకు ఆర్డర్ కాపీ ఇవ్వలేదు అధికారులు అని చెప్పి వాళ్ళని తీసేస్తే 250 కుటుంబాలు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఇవాళ కూడా వాళ్ళు మన ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మాకు అసలు ఈ 10 సంవత్సరాల తర్వాత పనిచేసిన తర్వాత ఆర్డర్ కాపీ ఇవ్వకపోవడం మా తప్పు కాదు, ఐడి కార్డ్స్ ఉన్నాయి, యూనిఫామ్స్ ఇచ్చారు, మాకు తీరా తీసేసినారని చెప్పి వాడుతున్నారు. మిగతా హోంగార్డులు మాత్రమే వాళ్ళు కూడా పరిగణించి నిన్న వాళ్ళు సమావేశం పెట్టుకొని దాదాపు 250 కుటుంబాలు ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దయచేసి ఇది గమనించారు. చివరిగా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ విమోచన విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా, నేను మొన్న గుల్బర్గా పోయాను, అక్కడ హైదరాబాదు కర్ణాటక విభాగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అధికారపూర్వకంగా ఆ పోరాటంలో అసూలు బాసిన వాళ్లకు వారికి నివాళులు అర్పించడం కూడా ప్రభుత్వ పరంగా ఇవాళ అక్కడ జరుపుతూ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ కూడా ఇవాళ ఈ తెలంగాణ విమోచన కోసం ముస్లింలు కూడా వారు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినారు. వారు షోయబుల్లా ఖాన్ కానివ్వండి, అదే రకంగా తురైబాస్ ఖాన్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు కొమరం భీం, చాకల ఐలమ్మ, దొడ్డి కొమరం, వాళ్ళందరి కూడా బలిదానాలు వాళ్ళు వృధా కావద్దు. ప్రభుత్వం చెప్పినట్టుగా మీరు దీన్ని మత కోణంలో చూడకుండా కేవలం ఎవరో ఒత్తిడికి లొంగిపోయి కృష్ణయ్య గారు రాష్ట్రంలో 250 మంది హోంగార్డ్స్ను ఆర్డర్ కాపీ లేదని నెపంతో వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇచ్చారు, వాళ్ళకందరూ కూడా యూనిఫామ్స్ ఇచ్చారు. చివరికి ఆ రోజు చేసిన ప్రభుత్వం తప్పిదాన్ని ఇవాళ కూడా కొనసాగుతుంది. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ 250 కుటుంబాలు వీధిన పాలైనారు. వాళ్ళు 10 సంవత్సరాలు పనిచేసినారు. పనిచేసిన తర్వాత మీద ఆర్డర్ కాపీలు లేవని నెపంతో వాళ్ళకి ఇవాళ ఉద్యోగం నుంచి తీసేశారు. వాళ్ళ జీతాలు కూడా పెంచింది లేదు. కాబట్టి ఇవాళ కూడా వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు. దయచేసి తెలంగాణ కోసం వాళ్ళు కూడా క్రియాశీలమైన పాత్ర పోషించారు. వాళ్ళ కుటుంబాలను కూడా ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాయి. చివరిగా లక్ష్మణ్ గారు మీరు చెప్పింది ఏంటంటే హోంగార్డ్స్ ఒకసారి రిపీట్ చేస్తారా? హోంగార్డ్స్ సార్ 250 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకు ఆర్డర్ కాపీ లేవని నెపంతో వాళ్ళు 10 సంవత్సరాలుగా పనిచేశారు. వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇచ్చారు, యూనిఫామ్స్ ఉన్నాయి. మీకు ఆర్డర్ కాపీ ఇవ్వలేదు అధికారులు అని చెప్పి